ప్రయత్నం చేద్దాం ఒక్కసారిగా. రైట్ సార్, ఒక్కసారి సార్ ఎలా ఉంది సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? మంటలు అదుపులోకి వచ్చాయి, ఏంటి సిచ్యువేషన్? మంటలు అదుపుకి వచ్చాయండి ఇప్పుడు. ఇట్ ఈస్ అండర్ కంట్రోల్, దేర్ ఇస్ నో ఇంజరీస్ అండ్ దేర్ ఇస్ నో క్యాజువాలిటీస్. వీఆర్ లక్కీ దట్ ఇట్ హాస్ బీన్ అండర్ కంట్రోల్ నౌ. ఎన్ని ఫైర్ ఇంజన్లు వాడడం జరిగింది సార్ మంటలు ఆర్పడానికి? సార్ 5 ఫైర్ ఇంజన్స్ ఇక్కడ పాల్గొన్నాయి సార్. సిన్స్ ఫ్రమ్ 1.5 hours నుంచి నవ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా లేకపోతే ఎలా ఉంది సిచ్యువేషన్? లేదు సార్, ఏం క్యాజువాలిటీస్ ఏం లేదు, ప్రాణ నష్టం ఏం లేదు, నో క్యాజువాలిటీస్, నో ఇంజరీస్ టు ఎనీబడి. ఫైర్ సేఫ్టీ గురించి ఒక మినీ రోబోట్ని కూడా దింపడం జరుగుతుంది. దాని ప్రత్యేకత ఏంటి? ఎలా మంటలు నడుపుతుంది అది? అంటే ఏం లేదు సార్, ఇది యాక్చువల్లీ లెంత్ పొడవు ఉంది, బట్ డెప్త్ ఈజ్ ఓన్లీ 10 feet ఉంది కాబట్టి అక్కడ లోపల ఏం మనుషులు లేరు, ఏం ఇంజరీస్ ఏం కాలేదు, ఏం లేదు. ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. ఇంకెంత సమయం పడుతుంది సార్ పూర్తిగా మంటలు పొగ అదుపులోకి రావడానికి? ఎంత సమయం పడుతుంది? ఇంకో వితిన్ హాఫ్ అన్ అవర్ విల్ కంట్రోల్ అయిపోతుందండి. మనం చూస్తూ ఉన్నాం, ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఇంకొక అరగంటలో మొత్తం కూడా మంటలు అదుపులోకి వస్తాయంటూ కూడా చెప్తా ఉన్నారు. మనం ప్రజెంట్ అదే ఫైర్ ఇంజిన్ మీద నిలబడి ఉండడం జరుగుతుంది. ఈ భారీ స్థాయిలో ఉన్న ఈ క్రేన్కి ఇటు ఫైర్ ఇంజిన్ని కనెక్ట్ చేసుకొని మంటల్ని ఆర్పడానికి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో మంటలను ఆర్పేందుకు సాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు ఫైర్ సేఫ్టీ సిబ్బంది. ఇటు మరోపక్క పూర్తిగా ట్రాఫిక్ అయితే అంతరాయం అయితే నిలవడం జరుగుతుంది. మరోపక్క ఫ్లెక్సీలు కూడా అనుకోవడం జరుగుతుంది. సుమారుగా అరగంట నుంచి వచ్చింది. సుమారుగా అరగంట నుంచి 40 నిమిషాల వరకు మెట్రో సేవలని కూడా బంద్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెట్రో పిల్లర్ కిందే ఆ ఫ్లెక్సీలు ఉండడం జరుగుతుంది. మెట్రో పిల్లర్ కిందే ఆ ఫ్లెక్సీలన్నీ కూడా కనెక్ట్ చేయడం, ఆ ఫ్లెక్సీలు కూడా సగం వరకు అంటుకొని ఆ ఫ్లేమ్స్ మెల్లగా వెళ్తున్న నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ అధికారులు ఆ మంటల్ని అయితే అక్కడ వరకు ఆర్పడం జరిగింది. ఆ ఫ్లెక్సీ చూస్తూ ఉన్నాం, అది కనుక అలాగే అంటుకుంటూ వెళ్తే మెట్రో లైన్ వరకు, దానిపైన కరెంట్ లైన్ల వరకు కూడా అంటుకునే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే మెట్రో వరకు మంటని చేరుకోకుండా పోలీసులు చాలా త్వరగా స్వతలలో దీన్ని మంటలను అయితే ఆర్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మెట్రోకి ఎలాంటి ముప్పు లేదు, కానీ దట్టమైన పొగ ఈ మంటల కారణంగా ప్రస్తుతానికి మెట్రో సేవలను కూడా నిలిపేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో మంటలను అయితే ప్రజెంట్ అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, మొత్తం కూడా ఫ్లేమబుల్ ఐటమ్స్ అన్నీ కూడా చిన్న నిప్పురో బట్టల దుకాణంలో కనిపిస్తూ ఉంది. ఇది మొత్తం కూడా బట్టల దుకాణంలో కనిపిస్తుంది, మొత్తం కూడా అంటుకోవడం జరుగుతూ ఉంది. మొత్తం కూడా ఇంకొక అరగంటలో పూర్తి స్థాయిగా మంటలను కూడా అదుపులోకి తెస్తామంటూ కూడా పోలీసులు ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది చెప్తా ఉన్నారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ శక్తి మేర ప్రయత్నించి అందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేయించి ఇక్కడి నుంచి దూరంగా పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో మంటల్ని అదుపులోకి తీసుకొస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు కాకపోతే ట్రాఫిక్ పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడుతుంది. ఒక్కసారిగా చూసుకోవచ్చు, పైపులు ఏవైతే ఉన్నాయో వాటర్ ఫ్లో పైపుల వల్ల పోలీసులు కూడా కాస్త ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. మొత్తం పూర్తిగా సుమారుగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కనుక ఇంకొక గంట నుంచి 2 గంటల మేర ఈ ట్రాఫిక్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో రోడ్డు సగానికి పైగా 60% పైగా ఈ ఫైర్ ఇంజన్లు ఆక్యుపై చేసుకొని రోడ్డు మీద పెట్టుకొని వాటర్ స్ప్రే చేస్తున్న నేపథ్యంలో ఒక్క లైన్ మాత్రం వెహికల్స్ని మెల్లమెల్లగా ఒక్కొక్క కారుగా పంపిస్తూ ఉన్నారు. సో భారీ స్థాయిలో ఇటు మైత్రివనం, అమీర్పేట్, ఈ వెనకాల పంజాగుట్ నుంచి వచ్చే వరకు కూడా సుమారుగా 20 మంజిల వరకు కూడా పూర్తి స్థాయిగా బండ్లన్నీ నిలిచిపోవడం జరుగుతూ ఉంది. ఇటు ఆపోజిట్ లైన్లో అయితే బండ్లు ఫ్రీగానే వెళ్తూ ఉన్నాయి. సచిన్, మరి కాసేపట్లో మంటలను అదుపు తెచ్చాక ఇక్కడి నుంచి ఫైర్ సేఫ్టీ అంబులెన్స్ ఏవైతే ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడి నుంచి తీసేశాక పూర్తి స్థాయిలో ట్రాఫిక్కి అంతరాయం లేకుండా క్లియర్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. మరోపక్క అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అధికారులు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇటు షాపులు ఎవరైతే కాలిపోయిన యజమానులు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఇది. ఈరోజు దాదాపు 2.5 CR 2.5 కోట్లు నష్టం పోతే ఈరోజు ప్రభుత్వం వచ్చి మా సిస్టర్ వాళ్ళని ఆదుకుంటే హెల్ప్ఫుల్గా అవుతుంది. నేను రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈరోజు ఒకటే కోరుకుంటాం, ఇక్కడ నుంచి గవర్నమెంట్లో ఎవరు ఏందో తెలియదు. ఈరోజు ఒక ఫైర్ ఎగ్జిస్ట్ అన్నీ ఉండే వాళ్ళ దగ్గర ఫైర్ స్టేషన్ సంబంధించిన చిన్న ఫైర్ క్యారీ పెద్ద 6 kgs కూడా CO2 అవి కూడా ఉండే 6 ఉండే. మా తమ్ముడు ఏం చేసిన అది తీసుకొని ఇమీడియట్గా పైకి వెళ్ళి ఆపడం కూడా ప్రయత్నం చేశారు. వీళ్ళు అక్కడనే ఉండుంటే ఈరోజు ఒక 10 minutes వీళ్ళు కూడా ఈరోజు ఆ నిప్పులో ఈరోజు కొలాప్స్ అయ్యారు. సో ఇందుకేనంతా
వాళ్ళంతా కిందికి నేరైతే ఏ సమయానికి మంటలు అంటుకున్నాయి, ఎక్కడ ఫస్ట్ మంటలు వ్యాపించడం జరిగింది? 11:30 అట్లా అయిందన్న. 11:30 లోపు స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా ఇంకా మంటలు ఆరలేదు, అలానే వస్తున్నాయి. సెకండ్ ఫ్లోర్లో స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మాది హెల్మెట్ షాప్, టాయ్స్, బట్టలు 3 షాప్స్ మాయే, పైన 2 ఫ్లోర్స్ మాయే. అంత ముందుకి గతంలో 2 months బిఫోర్ కూడా ఇలానే వచ్చింది. ఇలానే వస్తే మేము పక్కన హర్షమిస్ కూడా మేము హెచ్చరించినాం, పోయి మీయే ఇలా వస్తున్నాయి అంటే అప్పుడు గొడవ అయింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. ఇట్లా ఫైర్ ఇంజన్ కూడా వచ్చింది. కానీ మాకు మేమే ఆర్పుకున్న, పైకి వాటర్ పోసుకొని మేము ఫైర్ అవి ఉంటే అవన్నీ వేసుకున్నాం మేము. కానీ వాళ్ళకు చెప్తే వాళ్ళు నిర్లక్ష్యం చేసేది. ఇంతవరకు వాళ్ళు చిన్న ఏం కూడా చేయలేదు, పని కూడా ఏం చేయలేదు. పైన ఎలా అంటుకున్నాయి, దేని కారణంగా వచ్చే మంటలు అసలు? వాళ్ళ ఎగ్జాక్ట్ ఫ్యాన్ ఉంటుంది బయటికి, పొగ ఏదైతే పోతుందో ఫ్యాన్ ఉంటుంది, ఆ ఫ్యాన్ పేలిపోవడం వల్ల మాకు మంటలు వచ్చినాయి. మెయిన్ అదే రీజన్, వాళ్ళ ఫ్యానే రీజన్. ఎవరిది ఆ షాప్, ఎవరిది ఆ ఫ్యాన్? హర్షమిస్ అవును. కిచెన్లో వచ్చే పొగలు, ఫ్యాన్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగిందంట. మాకు షార్ట్ సర్క్యూట్ లేదు, షార్ట్ వల్ల కాదు. ఏదైతే వాళ్ళ కిందనే ఉంటుంది వాళ్ళ కిచెన్, ఏదైతే పొగ పైకి వెళ్తుంది కదా, ఆ గొట్టంలో నుంచి వచ్చింది ఇదంతా. అది బ్లాస్ట్ అయ్యి కరెంట్ తోటే కదా మిషన్ పనిచేసేది, దానివల్ల ఇదంతా వచ్చింది. మరి గతంలో కూడా ఇది జరిగినాయి అంటా ఉన్నారు, మరి అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్, మీరే ఆడుకున్నారా? అవును, 2 months బిఫోర్ కూడా మంటలు రాలేదు, పొగ వచ్చింది. పొగ వల్ల ఇట్లా ఫైర్ ఇంజన్ కూడా అందరు వచ్చిండే, మేమే ఆపుకున్నాం. అప్పుడు ఎంత ఆస్తి నష్టం జరిగింది? 2 crores ఓన్లీ. జస్ట్ దాంట్లో ఉన్న ఐటమ్సే, ఇంకా గ్లాసెస్, మిగతా ఎలక్ట్రిషియన్ సామాన్ ఇంకా ఎక్కువ. మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం, సాయం చేయమని అడుగుతున్నాము. 2.5 మొత్తం మాది ఏదైతే ఉందో మొత్తం అదే, దాని మీద పెట్టుకున్న మొత్తం కొలాప్స్ అయిపోయినాయి, మొత్తం పోయింది మాది. హర్ష మిల్స్కి ఎన్నిసార్లు చెప్పినా ఇన్ననే లేదు అసలు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినాము, అది లేదు అసలు. అక్కడ సెకండ్ ఫ్లోర్ నుంచి వచ్చిన మంటలకి అర్థం కాలేదు, స్టాఫ్ పోయి ఆర్పుదామన్న ఆప్షన్ కూడా లేకుండా అంత జల్దీ అంటుకొని పోయినాయి. ఏముందండి సెకండ్ ఫ్లోర్లో ఏముంది? టాయ్స్ ఉండే, మొత్తం టాయ్స్, పైన కింద హెల్మెట్స్. టాయ్స్ మొత్తం పోయినాయి, హెల్మెట్స్ మొత్తం పోయినాయి. ఒక్కొక్క హెల్మెట్ వచ్చేసి 12,000 హెల్మెట్ సార్. అంతా హెల్మెట్ రేట్లు మొత్తం ఒక్క హెల్మెట్ లేకుండా మొత్తానికి వెళ్ళిపోయినాయి. ఏమన్నా హెల్ప్ చేయగలిగితే ప్రభుత్వాన్ని కోరుతున్నాను, హెల్ప్ చేయండి అనేసి. మాకున్న హోపల్లా ఇదొక్కటే. చాలా కరోనా వల్ల మేము చాలా ఇదైనాము. ఎవరిని ఏ ఒక్క హెల్ప్ అడగకుండా మేము చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఇది చేయడం వల్ల మాకు మొత్తం వెళ్ళిపోయింది, సింగిల్ ఏమా లేకుండా పోయింది. దయచేసి హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేయండి, ప్రభుత్వాన్ని కోరుతున్నది అదొక్కటే, ఇంకేం లేదు. నాతో పాటు నా స్టాఫ్ ఉన్నారు, నా స్టాఫ్ కూడా లాసే అయ్యింది. మనం చూస్తామో సుమారుగా హర్షాస్ కిచెన్ ఏదైతే ఉందో, సుమారుగా దాని కిచెన్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ ఫ్యాన్ బయటికి ఉండడం జరుగుతుంది. ఆ పొగంతా ఎప్పుడు హీట్ కొడుతుంది. పలుమార్లు మేము కంప్లైంట్ ఇచ్చాం. గతంలో కూడా ఒకసారి మంటలు అంటుకుంటే మేమే ఆర్పుకున్నాం. కానీ ఈసారి దాని నుంచి వచ్చిన ఎగ్జాస్ట్, ఆ ఫ్యాన్ కాలిపోవడం, దాని నుంచి వచ్చిన మంటల వల్లే ఇంత భారీ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇటు మరోపక్క ఇంపోర్టెడ్ హెల్మెట్స్ అనే ఒక స్టోరు, దానిపైన టాయ్స్ షాప్ ఒకటి ఉండడం జరిగింది. పూర్తిగా అందులో ఉన్న మా సామాన్లన్నీ కూడా కాలిపోయాయంటూ కూడా ఇటు షాప్ ఓనర్స్ మాట్లాడుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మరోపక్క పూర్తిగా మంటల్ని అదుపులోకి తెచ్చినా కూడా లోపలించి దట్టమైన పొగ. ఈ హెల్మెట్స్ సుమారు ఒక్కోటి 12,000 రూపాయలు మా హెల్మెట్స్ ఉంటాయంటా ఉన్నారు. కాస్ట్లీ ఇంపోర్టెడ్ హెల్మెట్స్ ఉంటాయన్నారు. అవన్నీ కూడా మండుతున్న సిచ్యువేషన్లో భారీ ఒక కెమికల్ లాంటి స్మెల్